గజ్వేల్లో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు శుక్రవారం రోజున సాయంత్రం 4 గంటలకు సంస్కార భారతి తెలంగాణ మాతృశక్తి కన్వీనర్ సుష్మా నెల్లుట్ల నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన బతుకమ్మ సంబరాలు విజయవంతం చేయాలని సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ అలంకరణ సాంప్రదాయ వేషధారణలతో మహిళల సాంప్రదాయ పాటలు వివిధ పోటీలు నిర్వహించి ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. బతుకమ్మ పండుగ అంటేనే ఒక పండుగ వాతావరణం. వాడవాడలా కూడా ఆడపడుచులందరూ కూడా ఒక దగ్గర గుమిగూడి జరుపుకునే ఒక మంచి పండుగ. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కూడా ప్రతి వాడవాడలో ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇదే సందర్భంలో గజ్వేల్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు బ్రహ్మశ్రీ శేషం శ్రీనివాసాచార్యుల గారి ఆధ్వర్యంలో, అలాగే సంస్కార భారతి మాతృశక్తి విభాగంలో వారి యొక్క ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలనే కార్యక్రమం మన ఆలయ ప్రాంగణంలో ఈరోజు జరపబడతాయి. ఇందులో భాగంగా ఆటపాటలతో పాటు ఒక సాంప్రదాయబద్ధంగా బతుకమ్మను ఎవరైతే తీసుకొస్తారో ఒక ముగ్గురిని ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే బతుకమ్మపై ఒక మంచి పాటలు పాడిన వారిలో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక సాంప్రదాయబద్ధమైన ఒక మంచి వేషధారణలో ఉన్న ఒక ముగ్గురిని కూడా ఈ సందర్భంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా మా కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మా రాజారాం సార్ గారు, మా సాయిమాన్ రవణ గారు, మా ఆదిమూలం రవణ గారు, అలాగే మా విశ్వపతన్న గారు, మోహనన్న గారు, అఖిల్ రవణ గారు, విద్యాకరన్న గారు, నగేష్ గారు, వెంకరెడ్డి గారు, ఇలా అందరి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో కూడా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది. సో ఈ సందర్భంగా ఆడపడుచులందరికీ అక్కయ్యలందరికీ కూడా విన్నవిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బతుకమ్మ సంబరాన్ని విజయవంతం చేయవలసిందిగా మా కమిటీ తరఫున కోరుచున్నాం.